ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాగ్నోసిస్లో చాలా ప్రెసిషన్తో ప్రెడిక్టివ్ స్వాబ్ టెస్ట్ ఒకటి ఉందని విన్నా. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మిగతా ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్స్తో చేసేదానికన్నా ఆ ఎగ్జామ్స్ని కనుక ముందుగా ఐడెంటిఫై చేసినట్టయితే నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో పెయిన్ అంటే ఈవెన్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, పెయిన్ ఇన్ ద బ్రెస్ట్. రెండు రకాల పెయిన్స్ ఉంటాయండి బ్రెస్ట్ పెయిన్. సైక్లికల్ మ్యాస్టాలజియా, నాన్ సైక్లికల్ అంటే జస్ట్ పీరియడ్స్ ముందు పెయిన్ వస్తుంది. నాన్ సైక్లికల్ త్రూ అవుట్ ద సైకిల్ ఉంటూనే ఉంటుంది. అది మోస్ట్ చిన్నపిల్లలకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి టు డయాగ్నోస్? అంటే కొన్ని క్యాన్సర్స్ బయటపడుతున్నాయని వింటున్నాం. చాలా కామన్గా చూస్తున్నామండి. సడన్గా పొట్టలో పిల్లల్లో వచ్చే కామనెస్ట్ క్యాన్సర్ ఏంటంటే హిమటలాజికల్ ఫస్ట్, రెండోది అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒమేగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనగానే అందరికీ తెలుసు, క్యాన్సర్ కేర్లో అగ్రగామిగా అసలు చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ కొత్త కొత్త విషయాన్ని కనుగొన్నారు. వీ హ్యావ్ విత్ us the one and only డాక్టర్ మోహన్ వంశీ గారు. సార్ నమస్కారం. చాలా సార్, అసలు ఐ థింక్ దిస్ ఇస్ వెరీ చాలా యునీక్ మెథడాలజీస్ వచ్చాయి ఇన్ డయాగ్నోసిస్ అని తెలుసుకోవడం అయితే చాలా బాగుంది. ట్రీట్మెంట్ కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఎలా వచ్చాయంటే లాప్రోస్కోపిక్గా అన్ని చాలా మినిమలీ ఇన్వేసివ్గా కూడా క్యాన్సర్ని సర్జికల్గా రిమూవ్ చేయగలుగుతున్నాము. రేడియేషన్ థెరపీలో అనేక న్యూయర్ అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇక ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడం. ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు నమ్మండి, ఇక కొన్నేళ్ల తర్వాత మీరు నా ప్లేస్లో ఒక రోబోని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అబ్బా, 100%. ఒక రోబోయే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు కూడా సార్? చేయవచ్చు, అది కూడా చేయవచ్చు. అంత పాపులర్ అయితే రోబో కూడా. ఈ న్యూరాలింక్ పెట్టుకున్న సర్జను బెస్ట్ ఆఫ్ ద సర్జన్స్ కన్నా బాగా ఆపరేట్ చేస్తారు. నిన్ననే ఒక న్యూస్ ఐటమ్ చూసారా? న్యూరాలింక్ పెట్టుకున్న ఒక ఆవిడ తన కళ్ళతో రాయగలిగింది, చూపించగలిగింది. తర్వాత అనేక రకాలు. ఇప్పుడు ఆల్రెడీ మా హాస్పిటల్లో ఇప్పుడు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, మ్యామోగ్రామ్ చేసామనుకోండి, రేడియాలజిస్ట్ రిపోర్ట్ చేయకముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 40 సెకండ్స్లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. రేడియాలజిస్ట్ టైర్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి కొన్ని ఏమైనా మిస్ అవ్వచ్చేమో, కానీ ప్యాటర్న్ ఏఐ మిస్ అవ్వదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరంలోకి ఫీడ్ చేయబడ్డాయి. వాటి యొక్క దీంతో అనేక రకాలుగా దాన్ని అనలైజ్ చేసేసి మీకు ఒక 40-60 సెకండ్స్లో రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అలాగే పెట్ సిటీ స్కాన్, ఏ పవర్డ్ పెట్ సిటీ ఫాస్ట్గా మూవ్ చేసేస్తుంది, 3 minutesలో చేసేస్తుంది. ఆ తర్వాత రిపోర్ట్ 1 minute ఇచ్చేస్తుంది. 1 minute 32 పేజ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఎక్కడ ప్రతి ఫైండింగ్ మొత్తం బాడీ అంతా చక్కగా అనలైజ్ చేసేసి ఇచ్చేస్తుంది. రాత్రి 1 గంటకి సిటీ చేసాము, లేదా ఎంఆర్ఐ చేసాము బ్రెయిన్ హెమరేజ్కి, 1 minute ఏ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. రేడియాలజిస్ట్ వచ్చి ఆ రాత్రిపూట నిద్రలేసి వచ్చి చూడటం కూడా కష్టమే వాళ్ళకి. అవునవును, ఎవరికైనా కష్టం, మనకైనా కష్టమే. రాత్రి సర్జరీ చేయాలంటే టైం లూజ్ అయిపోతాం. ఇక్కడ 1 minute రిపోర్ట్ వచ్చేస్తుంది. లంగ్ స్కాన్ చేస్తాం, మెటాస్టాసిస్ ఉన్నాయా లేవా లంగ్లో, 40 seconds రిపోర్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు రేడియోథెరపీలో కూడా మేడం, రేడియోథెరపీ అంటే మీకు తెలుసు కదా, లీనియర్ యాక్సిలరేటర్లో రేడియేషన్ ప్లాన్ చేయాలి. ఉదాహరణకి గర్భసంచికి రేడియేషన్ ఇవ్వాలనుకోండి. గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచి వెనకాల మలద్వారం రెక్టం ఉంటుంది. సో రేడియేషన్ ప్లాన్ చేసాం ఒక స్త్రీకి. వాళ్ళ 4 రోజుల తర్వాత ఆ స్త్రీకి కాన్స్టిపేషన్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందండి, రెక్టములో మోషను లోడ్ అవుతుంది. సో రెక్టం కొంచెం సైజు ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏమవుతుంది, గర్భసంచిని ఒక 3 millimeters ముందుకు పుష్ చేస్తుంది. కానీ రేడియేషన్ ఇచ్చేది పాత లొకేషన్కి ఇచ్చినట్టయితే రెక్టం మీద డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ మీద డోసు మిస్ అవుతుంది, ఎస్కేప్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తుంది, ఆ ఏఐ పవర్డ్ మెషిన్లో ఏ రోజుకి ఆ రోజు అది చూస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. ఆ మెషిన్లో, రేడియోథెరపీ డెలివరీ మెషిన్లో సిటీ స్కాన్ ఉంది, చూస్తుంది. చూడటమే కాదు, దానికి మేధస్సు ఉంది, ఆలోచిస్తుంది. అదేంటి, డాక్టర్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఉంది సర్విక్స్, ఇప్పుడు ఏంటి 3 millimeters ముందుకు మూవ్ అయింది, ఆలోచిస్తుంది. అండ్ 20,000 ఫాస్టర్ దాన్ హ్యూమన్ బ్రెయిన్. కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది, రేడియేషన్ రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 2 నిమిషాల్లో. ఎంత అద్భుతం. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలంటే 1 రోజు పడుతుంది. ఎంత అద్భుతం, ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత ప్రెసిషన్ ఉంది. ప్రెసిషన్తో రేడియేషన్ యూరిన్ పాస్ చేయాలనిపిస్తుంది రేడియేషన్కి వెళ్ళే ముందు. టెక్నీషియన్ వచ్చి పిలుస్తాడు, రండి మీరు పడుకోండి, 2 నిమిషాలే కదా చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. లోడెడ్ బ్లాడరు సర్విక్స్ని వెనక్కి పుష్ చేస్తుంది. దిస్ విల్ అబ్జర్వ్ దట్. అదేంటి, బ్లాడర్ పెద్దగా ఉంది, వాళ్ళ సర్విక్స్ వెనక్కి వెళ్ళింది, కొత్త లొకేషన్కి రేడియేషన్ ఇచ్చేస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్కి రేడియేషన్ ఇస్తున్నాం, 5 సెంటీమీటర్ల ట్యూమరు. 8 రోజులు రేడియేషన్ తర్వాత అది 3.8 సెంటీమీటర్స్ అయిపోయింది. సో సైజ్ తగ్గిపోయింది కదా, ఇంత పాత ఫీల్డ్కి ఎందుకు ఇవ్వాలి, కొత్తగా రీప్లాన్ చేసి తక్కువ ఫీల్డ్కి రేడియేషన్ ఇచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ వచ్చేసింది, అవైలబుల్ నా. రైట్. సో రేడియాలజీ, రేడియోథెరపీ, ఇంకా ఫ్యూచర్లో ఆయన మొన్నే చెప్పారు ఎలాన్ మస్క్, ఇంకా బెస్ట్ ఆఫ్ ద సర్జన్స్ కన్నా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయంట వారు రోబోస్ అని కూడా. రైట్. చాలా ఇట్స్ ఆల్సో చాలా హోప్ ఇస్తుంది సార్. అయితే మీరు అన్నట్టు మా అందరికీ పని లేకుండా పోతుంది, నేను రిటైర్ అయిపోతాను అనుకోండి, పిల్లలు మీరు ఆల్రెడీ బోల్డ్ మంది అఫ్ కోర్స్ పిల్లలు అన్నారు, బట్ పిల్లలు వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి ఒక పీజీ రేడియాలజీ పీజీ మానేసి వెళ్ళిపోయారు. ఇది చూశాక అదే ఇది ఫ్యూచర్లో ఇక్కడ పెట్టారు, ఫ్యూచర్లో మా పరిస్థితి ఏంటని. అంతే కదా సార్. అంటే అఫ్ కోర్స్ ఇంకా కొత్తగా అవసరాలు పెరిగితే తప్ప కొత్త ప్లేస్లో రేడియాలజిస్ట్లకి, డాక్టర్లకి, బట్ తప్పకుండా ఐ థింక్ ఈ ఏఐ పవర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాక చాలా నమ్మకం కలుగుతుంది. ముందు ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ అండ్ బ్రీజీ అని. సో ఇదివరకు అయితే క్యాన్సర్ అనగానే ముందు ఒళ్ళంతా నీరు గారిపోయి ఒకలాంటి బాధతో వచ్చేవారు. ఇప్పుడు మొన్న ఒక చాలా ప్రముఖ వ్యక్తి సార్, వారి పేరు తీసుకోలేను, ముందు రోజు ప్రోగ్రామ్ అయింది, చాలా పెద్ద వ్యక్తి ఆవిడ. నెక్స్ట్ డే షీ వెంట్ ఫర్ హర్ 4th రౌండ్ కీమోథెరపీ, లంగ్ క్యాన్సర్ అని. ఆడుతూ పాడుతూ అక్కడ కీమోథెరపీ తీసుకుంటూ ఆవిడ వర్క్ చేసుకుంటున్నారు. వెరీ నైస్. అంత స్పోర్టివ్గా ఆవిడ ఫోటోగ్రాఫ్ పంపిస్తే వెరీ ఇన్స్పైరింగ్ సార్. వెరీ ఇన్స్పైరింగ్ అండి, అలాంటి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి, చాలా మంది చేస్తుంటారు అలా. ఈ పిల్లలండి ముందు మనం చూసిన మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, హంసా నందిని, యువరాజ్ సింగ్. అవును సార్. 3rd స్టేజ్ క్యాన్సర్ని గెలిచి క్రికెట్ ఆడి వరల్డ్ కప్ని మన గెలవడంలో సహాయపడి ఇప్పుడు అనేక రకాలుగా మొన్న మధ్య ఇంగ్లాండ్లో చారిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి టెస్టిక్యులర్ ట్యూమర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు ఆయన. ఆమె ఇంకొక అమ్మాయి, ఆమె లీజా రే, తెలుగులో మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు, సినిమా పేరు ఏదో గుర్తురావట్లేదు. వారు ఆ సినిమా అయిపోయిన తర్వాత వారికి షీ హ్యాడ్ మల్టిపుల్ మైలోమా. షీ వెంట్ టు కెనడా అండ్ హ్యాడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రికవర్డ్ కంప్లీట్లీ, అండ్ నౌ చాలా బుక్స్ రాశారు, వాటి మీద రాయల్టీ అంతా కూడా షీఈస్ డొనేటెడ్. అనేక రకాలుగా ఫ్యాషన్ షోస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ మహారాజు గారు ప్రిన్స్ చార్ల్స్, అలాగే వారి కోడలు కేట్ విలియమ్స్, వారు కూడా ఇద్దరు క్యాన్సర్తో ఎఫెక్ట్ అయ్యారు. చూడండి, ఇద్దరు కూడా చక్కగా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హీ రిసీవ్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ, మిస్టర్ ప్రిన్స్ చార్ల్స్, హిస్ హైనెస్, అండ్ ప్రిన్సెస్ కేట్ కూడా, షీ పార్టిసిపేటెడ్ ఇన్ సెవరల్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ ట్రీట్మెంట్. దీస్ ఆర్ ఆల్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ హోప్ అండ్ స్ట్రెంగ్త్ సార్. అండ్ మీలాంటి వారు ఎప్పటికప్పుడు రిలెంట్లెస్గా వర్క్ చేస్తూ చాలామందికి హోప్ అండ్ ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చి బతికిస్తూ మీ కూడా యూర్ ఏంటి టార్చ్ బేరర్ ఆఫ్ హోప్ అండ్ లైట్ ఇన్ ద సొసైటీ సార్. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్ మోహన్ వంశీ గారు, ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీరు యూ బీన్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే హౌ టు టేక్ యువర్ జర్నీ ఫార్వర్డ్ అని చెప్పి ఎప్పటికప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.